సాయిరామ్ సార్, గురువు గారు సాయిరామ్. సాయిరామ్. సాయిరామ్ సార్. సాయిరామ్ సార్, ఇది 7వ అనువాకం, సప్తమ అనువాకంలో నమో దుందుభ్యాయ చాహ నన్యాయ చ అంటే దుందుబిలో ఉండే స్వరంలో కూడా నీవు ఉన్నావు, నీకు నమస్సులు అని కూడా అనుకోవచ్చా అండి? అంతే, నాదస్వరూపం, నువ్వే నాదస్వరూపుడివి, నాదాతీతుడు నాదస్వరూపంగా వచ్చావు, నాదస్వరూపుడివి. ఎస్. సాయిరామ్ సార్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశిక్షణ 4 హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ, సాయిరామ్ సార్, గురువు గారు, ఈరోజు అవతార ప్రకటన దినోత్సవము, దీపావళి ఆధ్యాత్మికత, రుద్ర ప్రవచనం, ఈ 3 మొత్తానికి చేట్ల పేకలాగా కలిపి మీరు ఏది దీపావళి చెప్పేటప్పుడు మళ్ళా రుద్రం వస్తుంది, రుద్రం చెప్పేటప్పుడు దీపావళి వస్తుంది, దీపావళి చెప్పేటప్పుడు మళ్ళీ అవతార ప్రకటన వస్తుంది. కషాయం లాగా ఉంది. దేంట్లో ఏం కలుపుతున్నారో, ఏ మిక్చర్ కలుపుతున్నారో మాకంత దాని నుంచి బయటపడేసరికి చాలాసేపు పట్టింది సార్. మీరు మొత్తం 3 చేట్ల ప్యాక్ కలిపారు. మేము విడివిడిగా 3 గ్లాసులు అందిస్తాం అనుకున్నారు, మేము ఒకే గ్లాస్ లో మొత్తం కషాయం చేశారు మీరు, మా గురువు గారు అన్నట్టుగా. టూకిగా వెళితే సార్, ఏకం సత్ అనేది ఒకటి వచ్చింది సార్. ఏకం సత్ అనేది బ్రహ్మాండంగా ఉంది. శివశక్తి సమాహార శక్తి చాలా అద్భుతంగా ఉంది. జ్యోతిర్మయ తత్వాన్ని గురించి అసలు అట్లా ఇట్లా కాదు, చాలా అసలు ఒక విశ్లేషణ కాదు, చాలా అద్భుతమైనటువంటి వ్యవహారాలు వచ్చినాయి. అసలు అవతారాల్లో మళ్ళా రకాలు, ఎన్ని రకాల అవతారాలు ఉన్నాయో, స్వామి చివరికి ఏ కేటగిరీకి సంబంధించినటువంటి అవతారమో దాన్ని కూడా మీరు చక్కగా ఆవిష్కరించడం చాలా జరిగింది. మరి ఆ 5 రకాలైనటువంటి బ్రహ్మంలో మరి ఇప్పుడు ప్రస్తుతం మన స్వామికి ఒక ఉదాత్తమైనటువంటి ఒక అవతార తత్వంగా మీరు నిరూపణ చేయటం చాలా జరిగింది. చివరి కాలాన్ని మీరు ఒక చిన్న తిథి దగ్గర నుంచి ఒక గంట దగ్గర నుంచి అమేయమైనటువంటి కాలంలో కాలతత్వాన్ని మీరు అద్భుతంగా ఇవాళ సమన్వయం చేశారు. సమాహారంలో చక్కగా దాన్ని సమ్మేళనం చేసి ఆ బ్రహ్మతత్వంలో చాలా ఇచ్చారు సార్. భగవంతుని యొక్క పంచకృత్య పరాయణుడైనటువంటి భగవాన్ యొక్క సృష్టి స్థితి తిరోధానము, సృష్టి స్థితి లయ తిరోధాన పునఃసృష్టుల గురించి వినూత్నమైనటువంటి భావాలు చెప్పారు సార్ ఇవాళ. అందుట్లో మళ్ళా ఏ 2 కలిసి ఏ కేటగిరీ, సృష్టి స్థితి బ్రహ్మ అన్నారు, లయా తిరోధానం మహేశ్వరుడు అన్నారు, కాల బ్రహ్మం తీసుకొచ్చి మళ్ళా అనుగ్రహ సంపద పార్వతీ పరమేశ్వర సమిష్టి తత్వం అని చెప్పారు సార్. అలాగే షిరిడి అవతార తత్వాల్లో అమేయమైనటువంటి విషయాలు చెప్పారు సార్. ఆ తలకిందులుగా కట్టడం అనే దాంట్లో మేము ఏదో రకరకాలుగా అర్థాలు పోయినాం, నానా అవస్థలు పెట్టారు పాపం ఏంది అనుకున్నాం తప్ప, మేము ఆ సంసార పగ్నమైనటువంటి ఆయన్ని ఉద్ధరణ చేశారు అనేటువంటిది ఒక విశేషమైనటువంటి కోణంలో ఇవాళ షిరిడి సాయి తత్వంలో ఒక విశేష కోణం మీరు పట్టుకొచ్చారు. చాలా అద్భుతంగా ఉంది సార్. సత్యసాయి ఫోటోగ్రాఫర్ బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ 4 అనే దాని మీద మీరు ఎన్ని దిశలు తిరిగారో, దిశలు తిరిగి 4 గురించి మీరు అద్భుతంగా చెప్పారు సార్. ఇవాళ 4 రకాల మానవ దశలు అన్నారు, జీవన దశలు అన్నారు, మరి పురుషార్థాలు అన్నారు, దిక్కులు అన్నారు. చాలా అద్భుతంగా ఉంది, చాలా విశేషంగా ఉంది సార్. ఇవాళ స్థాన మార్గ ప్రదాతే జన్మ సార్థక్య ప్రదాతే అనేటువంటి దాంట్లో ఆ వర్ణంలో ఇది మాకు కొంచెం దురవగాహంగా ఉంది. ఇది తర్వాత ఇంకొక పాయింట్ చెప్పారు సార్, కన్సాలిడేటెడ్ లైట్ ఈజ్ అవర్ బాడీ అని చెప్పారు మీరు. ఇవాళ మంచి ఫోకస్ ఒకటి మీ దగ్గర నుంచి వచ్చింది. దేవుడు ఉన్నాడు అనేటువంటి సామాన్యుడికి కూడా చెప్పడం జరిగిందన్నారు మీరు. స్వామి యొక్క అవతార తత్వంలో 3 క్లూస్ ఇచ్చారు ఇవాళ మాకు. లీలలు, బోధలు, ఆచరణ, ఈ 3 ద్వారా ఆ స్వామి మనల్ని ఒక మాధవుడిగా ఎలా సంస్కరించడానికి ప్రయత్నం చేస్తారో ఆ సంస్కరణ విధి విధానాల్లో మళ్ళీ ఎన్నో మలుపులు మళ్ళీ మీరు పట్టుకొచ్చారు సార్. అమూర్తి అన్నారు, మూర్తి అన్నారు, అదన్నారు, ఇదన్నారు. అసలు అవన్నీ చెప్పుకుంటూ కూర్చుంటే మళ్ళీ పోరే టైం అవుతుంది. అలాగే దయాదాక్షిణ్యాలను మేము తేలిగ్గా వాడుకుంటుంటాం సార్. దయాదాక్షిణ్యం ఈ 2 అసలు ఒకటే అనుకుంటాం అసలు వాస్తవంగా. మీరు దయాదాక్షిణ్యాలకి
ఇవాళ మాయించి ఒక ఫోటో తీసి చిత్రం చూపించారు సార్. దయ అంటే ఏమిటి, దాక్షిణ్యం అంటే ఏమిటి? దయ కలగటం వేరు, వాడిని మనం ఆ ఆపద నుంచి సంరక్షించటం అనేదే దాక్షిణ్యం అనేది కూడా చక్కగా చెప్పారు సార్. ఒక డ్రిల్ మాస్టర్ తో పోల్చారు మన సాయిబాబా గారిని మీరు. చేయడం, చేయించడం, ముందర ఆయన చేయాలి, ఎలా చేయాలో చూపించాలి. ఇక రాత్రులు అనేది చెప్పలేదు సార్. ఇవాళ అద్భుతమైనటువంటి రాత్రులు చాలా వచ్చినాయి ఇవాళ బ్రహ్మాండంగా. ఈ విధంగా కొంతవరకు స్థాలేపులాక న్యాయంగా ఉన్నాయి. మొత్తానికి ఇందాక మాకు అడిగినటువంటి దాంట్లో మాత్రం అదొక్కసారి మాకు అది కాస్త కొంచెం దురవగాక్ష్యంగా ఉంది సార్. అది ఇందాక మరి ఈ జ్ఞాన మార్గ ప్రదాత, జన్మ సార్థక్య ప్రదాత అనేది మీరు కొంచెం వివరించారు, కానీ అది కాస్త ఏదో కొంచెం డౌట్ఫుల్ గా ఉంది సార్. అది అంటే జ్ఞాన మార్గ ప్రదాత అంటే ఇప్పుడు యాక్చువల్ గా మనకి అనుభవం, ఇప్పుడు రకరకాలుగా ఇప్పుడు యూజువల్ గా నాకు తెలిసింది తప్ప మిగతాది ఏది లేదని చెప్పటం అనే గురువుని మనం చూస్తూ ఉంటాం. ఇవాళ యూట్యూబ్ గురువుల కింద ప్రతివాడు నేను చెప్పిన మార్గం కానీ ఇంతకన్నా గొప్పది లేదు అంటాడు. పెద్ద ప్రాబ్లం మనకు అది. అనేక రకాల సందేహాలు కలిగినప్పుడు ఏ మార్గంలో ఎవడెవడికి ఏ మార్గంలో పోవటం మూలంగా వాడి గమ్యాన్ని చేరగలుగుతాడు తెలిసి దానికి తగ్గట్టుగా మార్గాన్ని నిర్దేశించి చూపించే అవతారి కేవలం ఈయన మాత్రమే. అది నా ఉద్దేశం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృష్ణుడు అర్జునుడిని ఆధారంగా తీసుకుని లేదు ఉద్ధవుని ఆధారంగా తీసుకుని ఇదొక గీత అదొక గీత చెప్పారు. ఆ చెప్పిన దానికి మన ఇంటర్ప్రిటేషన్ మనం నానా కుస్తీలు పడుతూ ఉంటాం. దానికి తగ్గట్టుగా అందులో మన మేధస్సు దానిలో కలిపి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. ఈ అవతారంలో ప్రత్యేకత ఎన్ని లక్షల మందిని ఆయన డైరెక్ట్ గా పర్సనల్ గా టచ్ చేశారో వీ డు నాట్ నో. అంటే అందరికీ ఒకటే కామన్ ప్లాట్ఫామ్ గా కాకుండా ఈ వ్యక్తి ఈ మార్గంలో పోయి వీడికి సేవే సాధన, ఈ సేవ ద్వారా వీడిది పొందుతాడు కాబట్టి ఈ మార్గంలో వీడి ప్రవేశపెట్టాడు. ఇది మిగతాది వాడికి అనవసరం. అట్లాగే ఈ భజనావళి దీనికి తగ్గట్టుగా వీడు ఉదాత్త స్థితికి పోగలుగుతాడు. అట్లా ఎవరెవరికి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళ జీవితంలో పొందాల్సిన గమ్యం చేరేదానికి ఆ మార్గాన్ని నిర్దేశించినటువంటి విధానం ఈ అవతారంలో జ్ఞాన మార్గ ప్రదాత్రేగా ఈ అవతారంలో చూపించినంత స్పష్టత ఇంక ఏ అవతారంలోనూ ఇప్పటిదాకా మనకి తెలిసి లేదు అని. అది జ్ఞాన మార్గ ప్రదాత్రే, అట్లా దాన్ని అర్థం చేసుకోవచ్చు. సో జన్మ సార్థక ప్రదాత్రే. ఇప్పుడు మన జన్మ సార్థకత ఏమిటి? జన్మ సార్థకత, అల్టిమేట్ జన్మ సార్థకత మోక్షమే. అగ్రీడ్. అందరూ మన మోక్షం పొందగలుగుతారా? అయితే సార్థకత ఏమిటి? 1వ తరగతి వాడు 2వ తరగతి పోవటం వాడు సార్థకతే, 2వ వాడు 3వ తరగతి పోవటం సార్థకతే, చివరిలో దగ్గరలో ఉన్నవాడు అల్టిమేట్ గోల్కి పోవటం సార్థకత. ఎవరెవరికి ఏది సార్థకత ఆ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ గ్రోత్ కి ఆటోమేటిక్ గా తీసుకుపోయినటువంటి తత్వంగా ఈ అవతారంలోనే మనం చూస్తాం. దాన్నే హాస్పిటల్లో లాస్ట్ 28 days ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు నిజంగా ఆయనకు అవసరం ఉందా? వీళ్ళందరినీ ఆయన ఉంటాడా లేకపోతే శరీరం వదిలిపెడతాడా పోతాడా ఏమిటి అనేది ఆయన గురించి ఆలోచింపచేసేదానికి చేసిన ప్రక్రియ తప్ప నిజంగా ఆయన అవసరం ఏమైనా ఉందా చెప్పండి? రామావతారం గుప్చి వెళ్ళిపోయింది, కృష్ణావతారం వాడేడో బోయేవాడి బాణం అడ్డం తీసుకుని వెళ్ళిపోయింది. ఈ అవతారం అంటే ఎందుకంటే వెళ్ళిపోలేదు అంటే అవతారాన్ని వస్తున్నది మాత్రమే సూచించేది మిగతా అవతారాల్లో ఉంటే ఈ అవతార ప్రకటనే కాకుండా అవతారం రాబోయేదాన్ని ఏమన్నా ఆయన ఒకరోజు ముందు ఆయన మహర్షి ఆయన పేరేమి అనిపిసెంట్ వాళ్ళ ఆయన ఇండికేట్ చేస్తాడు కృష్ణుడు రాబోతున్నాడు, ఇంకా నేను మాట్లాడాల్సిన పని లేదని నేను మౌనవ్రతానికి వెళ్ళిపోయినాడు. ఆయన పేరు అరవింద యోగి సార్. అరవింద పాండిచ్చేరి అరవింద యోగి స్వామి మర్నాడు పుట్టబోతున్నాడు. ఇంకా పుట్టి మనకు తెలియదు. ఆయన కృష్ణుడు అవతరిస్తున్నాడు. కృష్ణుడు ఏంటి? జగద్గురు అవతరణ జరుగుతోంది. ఇంకా నేను నోరు మూసుకుని నేను మాట్లాడాల్సిన అవసరం లేదని మౌనానికి వెళ్ళిపోయినాడు ఆయన. సో అవతార ప్రకటనే కాకుండా అవతార ఉపసంహరణ ఏ అవతారం ఇంతవరకు చూపించలే. ఈ అవతార ఉపసంహరణలో కూడా దాన్ని సర్వ సంక్షోభిణి తత్వం అంటాను నేను. సర్వ సంక్షోభిణి అంటే ఒక పెద్ద పెరుగు చిలికే వెన్న తీసేదానికి పాత రోజుల్లో కుండలో
రెండు కాళ్ళతో దాన్ని తనిపెట్టి చేతులతో చిలికేవాళ్ళు, మంచి బలంగా ఉన్నటువంటి గోపికలు. ఆ కుండలో ఉండే స్థితిని సర్వసంక్షోభణ స్థితి అనొచ్చు. ఆ స్థితిగా ప్రపంచం మొత్తాన్ని అల్లకల్లోలం చేసి మంచిని చెడుని వేరు చేసేదానికి కావాల్సిన ఏర్పాటు మొత్తం చేసి వదిలిపెట్టిన అవతారం ఇది. ఆ 28 రోజులు కూడా ఆ అవకాశం ఇచ్చారు అని నా ఉద్దేశం. లేకపోతే నిజంగా ఆయనకి హాస్పిటల్ అవసరమా? ఏమిటి హాస్పిటల్కు నాటకం తప్ప ఏమిటి చెప్పండి? పోనీ నిజంగానే హాస్పిటల్లో ఉన్నారు, సిక్కైన ఎంతమందికి సంపూర్ణమైనటువంటి సహజ రూపంలో బాల్య రూపంలో దర్శనం ఇస్తూ వస్తున్నారు, ఇప్పటికీ ఇస్తున్నారు కదా. సో ఆ లీలలో ఆయన చేసిన ఏంటంటే చర్నింగ్ చేసేటప్పుడు పాలకొండలో ఉండే స్థితి ప్రపంచం మొత్తానికి, విశ్వం మొత్తానికి కల్పించి ఆ మంచి చెడు సపరేషన్కి కావాల్సిన ఏర్పాటు చేసి వదిలిపెట్టారు. ఆటోమేటిక్గా తర్వాత జరుగుతున్నవన్నీ చూడండి, జరుగుతున్నవన్నీ ఈ అల్లకల్లోలం అంతా, ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతోంది. ఈ అల్లకల్లోలం తర్వాత రాబోయే సెటిల్మెంట్ ఈజ్ హిజ్ ఎయిమ్. దానికి ఆ మార్గానికి ఈ సత్యసాయి సేవకుల్ని వాళ్ళని సన్నద్ధం చేసి తర్వాత ఆ పని చేశారు. ముందే చేయలే, చిట్ట చివరిలో చేశారు. అద్భుతంగా ఉంటారు. సో అది ఏంటంటే నేను చాలా నేను నాకు తెలిసి ఇది నాకు తెలిసిన ఆర్గనైజేషన్ లోకి వచ్చిన తర్వాత 32 అవతార దినోత్సవం సార్. అంటే ఐ కేమ్ 32 years బ్యాక్ అనమాట. అంటే ఈ రోజు ఒక్కొక్క చోట భిన్నమైన కార్యక్రమాలు పాల్గొన్నాను. ఒక్కొక్క చోట అయితే మా ఒక ఆయన చాలా అద్భుతంగా చేసేవారు అనమాట. పెద్దపల్లి ప్రాంతంలో ర్యాలీలు ఒక ఆయన చెప్తుంటాడు అనమాట. స్వామి జన్మించడం ఒక ఎత్తు అయితే, నేను ప్రపంచానికి నేను భగవంతునని చెప్తాను, దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ సీక్రెట్ డే దాని బర్త్డే అంటాడు. అవును, జన్మించాడు, అందరూ జన్మిస్తారు. బట్ జన్మించిన మానవ రూపము, నేను మానవ రూపము కాదు, సత్యసాయి బాబా అని, నాకు కుటుంబంతో సంబంధం లేదు, నేను ధర్మ సంస్థాపనార్థం వచ్చాను, నేను ప్రారంభించిన కార్యక్రమం ఈరోజు అని ఎంటైర్ యూనివర్సల్ డిక్లరేషన్ చేయాలంటే ఎందుకు వచ్చిందో కూడా మీరు చెప్పారు. అవును, ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే అప్పుడు సమాజ స్థితి గురించి చాలా చక్కటి మాట వాడారు మీరు. ఇప్పుడు ఇంతమంది అవతారాలు ఎందుకు చేయలేదంటే చేయాల్సిన పని లేదు, చేయాల్సిన అవసరం రాలేదు. ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే చెప్పాల్సింది వచ్చింది. ఆయన 86 సంవత్సరాల కాలంలో కొన్ని సందర్భాల్లో చెప్పకనే చెప్పిన నేనే సాయిబాబా అని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పుడప్పుడు 5-6 సంవత్సరాలకు ఒకసారి, 10 సంవత్సరాలకు ఒకసారి ఏదో ఒక పండగ రోజు తన యొక్క కార్యక్రమం ఏంటి అప్పటికి చెప్పినా కానీ మళ్ళీ 10 సంవత్సరాల్లో మర్చిపోతున్నారు జనాలు, మళ్ళీ రికలెక్ట్ చేసుకుంటారు అనమాట. నేను వచ్చింది ఎందుకు, వాట్ ఈజ్ మై పర్పస్, అవతార లక్ష్యం ఏంటని చెప్పకనే చెప్పారు చాలా సందర్భాల్లో. కేవలం అవతార డిక్లరేషన్ కాకుండా అవతార నిష్క్రమణ ఏ విధంగా చేశారు కూడా అద్భుతం సార్. మన ముందుగా చెప్పారు, దగ్గర 100 crores స్వామికి, 100 కోట్ల మందికి 38 కోట్లు డివోటీస్ ఉన్నారు, 35 కోట్లు తెలియగా ఉన్నారు, మొత్తం ఇట్ కమ్స్ అరౌండ్ 100 crores అని చెప్పారు విఎస్ఆర్ మూర్తి గారు. దగ్గర 100 కోట్ల మందికి ఆయన హృదయాల్లో, ఆయన ఇళ్లల్లో, ఇంట్లో కావచ్చు, లేకపోతే హృదయంలో కావచ్చు, లేకపోతే ఎక్కడో కావచ్చు, ఆయన గురించి ఆలోచన కావచ్చు, ఆయన గురించి చింతన కావచ్చు, ఆయన గురించి తలుచుకోవడం కావచ్చు, లెట్ ఇట్ బి ఎనీ ఫామ్, ఏదో పద్ధతిలో ఇంతమందికి వాడు తలుచుకున్నాడు కాబట్టి నేను వాడిని రక్షిస్తాను. మనని తలుచుకునేటట్టుగా ఆయన చేసి, వాడు తలుచుకున్నాడు కాబట్టి నేను వాడిని రక్షిస్తున్నాను. అది కరుణ, అనూహ్యమైన కరుణ. అద్భుతం సార్. అది మళ్ళా మీరు చెప్పిన సత్సంగం ఎవరు చెప్పలేరు. మళ్ళీ మీరు కూడా ఈ రకంగా చెప్పలేరు, ఇంకో రకంగా చెప్పండి. మీరు అన్ని కలుపుతున్నారు కాబట్టి చెప్పాను సార్, ఇట్స్ వెరీ డిఫికల్ట్. మళ్ళీ మీరే ఈ రకంగా చెప్పలేరు. వండర్ఫుల్ సార్. ఇంత చెప్పాను, 32 అవతారాల ప్రకటన సత్సంగాలు విన్నాను, కొన్ని చేశాను, కానీ ఏదో ఎట్లా పుట్టాడు ఎట్లా పోయి అంతవరకు మాత్రం ఇప్పుడు ఎవరు చెప్పాను అంతే చెప్తారు సార్. ఏం కోటేశ్వరరావు గారు?
స్వామి అవతారం డిక్లరేషన్ అంటే అంతే చెప్తారు సార్. ఇట్లా పుట్టాడు, ఎట్లా అంతవరకు మాత్రమే. స్కూల్కి పోయి వచ్చాడు, పుస్తకాలు పారేశాడు, కాలు ఎవరు మీరు ఎవరైనా వినండి సార్, మీ అవసరం అయితే ఎక్కడ మాట్లాడినా అంతవరకు మాత్రమే ఉంటుంది. అవును, అంటే అవే తెలుసు కదా, నేను వాటి టచ్ ఇప్పుడు ఆ యాంగిల్లో ఇప్పుడు ఎవరు చెప్పినా ఈ రోజు అదే యాంగిల్లో చెప్తారు సార్. అవును, ఎవరు సత్సంగం అవతార డిక్లరేషన్ ఎవరు చెప్పినా ఇప్పుడు దట్ అదే యాంగిల్ అనమాట. ఎట్లా పుట్టాడు, ఎంతవరకు వచ్చారు, ఆ స్టేజ్ 14 సంవత్సరాల వరకు తీసుకొస్తారు. బట్ ఇంతటి భిన్న కోణంలో, ఇంతగా జ్యోతిర్మయ తత్వంలో నాదాతీత స్వరూప స్థితి నాద రూపంలో సేమ్ ఇన్ ద ఫామ్ కన్సాలిడేట్ లైట్ అనమాట. మా ప్రొడ్యూసర్ గారు అద్భుతమైన మాట పడుతున్నారు. దాన్ని బట్టి లైట్ అంటే తన శక్తిని ఎంతగా తగ్గించుకొని, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకొక మీరు అద్భుతం చెప్పారు. చాలా మంది చెప్తారు కానీ ఇప్పుడు ఆ టాపిక్ ఇప్పుడు నీళ్ళలోంచి నీళ్లు చేస్తోంది, లోపలికి ఒక నీలి రంగు ఆకాశం అంతవరకు చెప్తారు. కానీ నీళ్లు చేదటం అంటే లోపల నుంచి పైకి తీసుకురావటం. దట్ ఈస్ నథింగ్ బట్ స్వామి ఎడ్యుకేర్. ఎల్సిట్ అంటే టు బ్రింగ్ అవుట్, ఉద్ధరణ. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేర్ సార్. ఇప్పుడు ఒక సందర్భంలో ఇప్పుడు అందరూ మళ్ళీ ఎడ్యుకేర్ మర్చిపోయారు. ఎడ్యుకేర్ ఎవరైతే పాటిస్తారో వాళ్ళకి జన్మరాహిత్యం కూడా స్వామి డిక్లేర్ చేశారు. అదే ఎడ్యుకేర్ అంటే ఎడ్యుకేర్ పాటించడం అంటే నాటు చెప్పడం కాదు. అవును, ఎడ్యుకేర్ అంటే టు బ్రింగ్ అవుట్ అండి. చెప్పలేదు ఇప్పుడు నీకు లోపల ఉన్నాయి కాదు, లోపల ఉన్నాయి బయటికి తీయటం. ఎవరైతే లోపల నుంచి ఉన్న వాటికి బయటికి తీస్తారో వాళ్ళకి నేను జన్మరాహిత్యం ఇస్తాను కూడా ఎడ్యుకేర్ బాగా 2000 సంవత్సరాల ప్రాంతంలో స్వామి చెప్తాం జరిగింది. ఎడ్యుకేర్ మీన్స్ టు ఎలిసిట్, టు బ్రింగ్ అవుట్. బ్రింగ్ అవుట్ అనేది ఆయన ఎప్పుడైతే లోపల నుంచి చేదతో నీళ్లు అవుతున్నారో దట్ ఈస్ ద ఫస్ట్ బేస్. మీ 4 రకాల దాంట్లో అద్భుతం వర్ణం సార్, అది వండర్ఫుల్. ఎవరైనా మాట్లాడండి. ఏ ఛాన్స్ టు ఎవ్రీబడి టుడే. డౌట్స్ ఏదన్నా కూడా అడగచ్చు, నో ప్రాబ్లం, యూఆర్ వెల్కమ్. ఎనీబడి కెన్ స్పీక్. సాయిరామ్ అండి, డౌట్స్ ఏమీ లేవు, మీరు అంత క్రిస్టల్ క్లియర్ గా చెప్పారు. సాయిరామ్ గురువు గారు, బ్రహ్మశ్రీ గారు చాలా అద్భుతంగా ఎన్ని విషయాలు కంబైన్ చేశారంటే, దీపావళి తర్వాత నరక చతుర్దశి, తర్వాత సోమవారం 1940 సంవత్సరం, తర్వాత ఏఎస్పి స్టార్ట్ అయిన డే 1940 రోజు ఈరోజు, తర్వాత అవతార ప్రకటన, హస్త నక్షత్రం, చతుర్దశి ప్లస్ అమావాస్య కలయిక, ఇవన్నీ దీపావళి, దేవి సప్తశతిలో కొన్ని అవి సప్త ఋషులు సంకల్పం చేశారు. నాకు ఈరోజే తెలిసింది సాయిరామ్. ఇలా ఎన్నో విషయాలు మాకు తెలియచేశారు. భగవద్గీత గురించి కాస్త కోట్ చేశారు. ఎన్ని విషయాలండి. అవతారాలు 10 అనుకుంటాం కానీ ఆ 10 అని ఎందుకు అనుకుంటాం అంటే దశ దిశల నుండి ఏ విధంగా భగవంతుడు ఏ విధంగా రావచ్చు ఆ ఉద్దేశం దశ అవతారాలు అంటానే. ఇది అద్భుతమైనటువంటి విషయం నాకు. తర్వాత కర్మావతారం, మంది అవతారమే కానీ కర్మావతారం అనమాట. కరెక్ట్ అండి సార్. హంసావతారాలు, జ్ఞానావతారం స్వామిది, ఈ విధంగా చెప్పుకొని చాలా విషయాలు తెలియచేశారండి. ఖడ్గమాల స్తోత్రంలో కూడా కొన్ని. అన్నిటికన్నా నాకు చాలా ఆశ్చర్యం అంటే ఈరోజు రుద్రం, దీపావళి, అవతార ప్రకటన 3 చాలా అత్యద్భుతంగా మీరు కంబైన్ చేసి ఒక దాంట్లోంచి ఒకటి అసలు ఆ లింక్ చేశారంటే మీకు ఎంత జ్ఞానం ఉంటే ఆ లింక్ చేయగలిగారని నాకు చాలా ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది సాయిరామ్. స్వామివారు మీకు ఇంత శక్తి ఇచ్చినందుకు మేమంతా చాలా అదృష్టవంతులు. మా గురువు గారు మీ ద్వారా మాకు ఇంత జ్ఞానాన్ని ప్రసాదించిన మా గురువు గారికి, మీకు ఇద్దరికి మందారాలు. స్వామివారు మీ ఇద్దరికి కూడా ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. దీపావళి శుభాకాంక్షలు అందరికీ కూడా. సాయిరామ్ డాక్టర్ బ్రహ్మర్షి శాస్త్రి గారు, హృదయపూర్వక నమస్సమాంజలు సార్. మీకు ఇవాళ మాకు ఎలా ఉందంటే, దీపావళి, అవతార ప్రకటన, మరి అన్ని ఒకే రోజు రుద్రం పెట్టారంటే, మామూలుగా పండగకి మనం షడ్రసోపేతమైన విందులు తయారు చేసుకుంటాం కదా, ఆ 3 కలిపి మా బ్రదర్ వాళ్ళు అరేంజ్ చేశారేమో అన్నట్టుగా ఉంది సార్. ఓదాంట్లోంచి ఒకటి తర్వాత సర్వదేవతాతీత స్వరూపుడు అన్నట్టుగా మీరు ఈరోజు తలవని అవతారం లేదు సార్. రాముడు, కృష్ణుడు, షిరిడి సాయి మాత తలవని అవతారం లేదు సార్. మరి ఇంత అద్భుతం ఇది మీకే సాధ్యమేమో నేను అనుకోవడం, ఇంకెవరికి సాధ్యం కాదు. దీపావళి ఆధ్యాత్మికత అని పెట్టారు, రుద్రం అని పెట్టారు,
అవతార ప్రకటన పెట్టారు, ఎలా చెప్తారా అని ఒక క్యూరియాసిటీ అన్నమాట. దీన్ని మీరు దాన్ని మీరు చాలా చక్కగా తెలియజేశారు, చాలా సులువైన పదాలతో. రుద్రంలోకి వెళ్ళలేదు కాబట్టి నాకైతే చాలా బాగా ఆనందంగానే ఉంది. కానీ అవతార ప్రకటన గురించి, స్వామి అవతార మహా నిష్క్రమణ గురించి కూడా ఎంత అద్భుతంగా చెప్పారు సార్. అసలు నిజంగా స్వామికి నేను అదే ఒక్క మాట సార్, స్వామి వీల్చైర్లో రావాల్సిన అవసరం లేదు, కానీ నేను అనుకునేదాన్ని, స్వామి మేము మెడ కూడా ఎత్తలేక నేను పైకి చూడడానికి మా మెడలు నెప్పెడతాయేమో అని కుర్చీలో ఇంకా దగ్గరగా చూడడానికి వస్తున్నావా అనుకునేది. అంతే కదా, అంటే అంతే కదమ్మా, కరెక్ట్. మరి మెడ కూడా నెత్తి పెట్టడం స్వామికి ఇష్టం లేదు, అందుకని అలా దగ్గరగా వస్తున్నావా స్వామి. సార్ అద్భుతం, భగవాన్. ఎస్, కరెక్ట్ అమ్మా, అద్భుతం సార్. ఆయన నడవాలంటే ఎంతమంది నడవలేదు లేపలేదు సార్. ఉంటివాడిని గుడ్డివాడిని కాళ్ళు లేని వాడికి నడిపించి కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చి ఆయనకి నిజంగా ఆయన ప్రాబ్లం వచ్చిందా ఏం చెప్పండి. అంటే ఆ కర్మ యొక్క ఇంపార్టెన్స్, కర్మ యొక్క ఫలం ఎట్లా ఉంటుంది మన అవగాహన కోసం ఆయన శరీరం మీద మనకు చూపించడమే తప్ప, లేదు ఆయన శరీరానికి పక్షవాతం రావటం ఏమిటి? చచ్చిన వాడిని బతికించిన వాడికి పక్షవాతం ఏమిటి చెప్పండి. అంటే కర్మ యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది, జాగ్రత్త మీరు కర్మ చేస్తున్నారు అని మనకి ఇండికేట్ చేసేదానికి ఆయన చేసిన యాక్టివిటీ అది. అంటే కర్మతత్వాన్ని భక్తి జ్ఞానాన్ని కలిపి కలబోసి మనతో పాటు పంచుకున్న అవతారం కాబట్టి అవన్నీ మన ముందు చేశారు అనిపిస్తుంది నాకు. అందుకనే మనతో పాటు మనుష్య రూపం ధరించి మామూలుగా మనతో పాటు లీలా మానుష స్థితి. సాయిరాం సార్, హృదయపూర్వక నమస్కారాలు, దీపావళి శుభాకాంక్షలు సార్. ఇంకెవరైనా మాట్లాడండి. సాయిరాం సార్, దీనికి రిలేటెడ్ కాదు కానీ చిన్న క్వశ్చన్ ఎప్పటి నుంచో అడగాలనుకుంటున్నాను, అడగనా సార్? చెప్పమ్మా, అడగను. సుప్రభాతంలో ప్రభృష్ట చిత్త అని చదివేవాళ్ళం, ఇప్పుడు సువృష్ట చిత్త అని చదువుతున్నారు, రెండూ చదవచ్చా? సుప్రభాతంలో ప్రభృష్ట చిత్త అని మొదట్లో చదివేవాళ్ళం. మొత్తం చదవండి, అది మొత్తం పాదం మొత్తం చదవండి. అది చూద్దాం సార్. కృపా సహిత ధాతుం కృపా సహిత దర్శనమాసు తేభ్య అని చదువుతా సార్. ఎక్కడంటే పన్నామ కీర్తన రతాస్తవ దివ్య నామా గాయంతి భక్తి రసపాన ప్రహృష్ట చిత్త అని చదివేవాళ్ళం సార్. ఇప్పుడు సుహృష్ట చిత్త అని చదువుతున్నారు. ప్రహృష్ట అంటే అమందానందంతో, అంటే మామూలు ఆనందం కాకుండా ఆ ఆనందం పొంగిపోతున్నటువంటి ఆనందంతో చదువుతున్నారు సుమా అని చెప్పి. ప్రహృష్ట చిత్త. ఇప్పుడు సుహృష్ట చిత్త అని చదువుతున్నారు, ఏదైనా చదవచ్చా సార్? ప్రహృష్ట, సుహృష్ట కాదు. అంటే ప్రకృతి, కృతి అంటే చేయటం, ప్రకృష్ట కృతి అంటే అంతకన్నా ఉదాత్తంగా, ఇంకా అంతకన్నా ఉదాత్తంగా చేయటానికి వీలైనంత ఉదాత్తంగా చేయబడ్డది ప్రకృతి. సుహృష్ట అంటే గొప్పగా అని, ప్రహృష్ట అంటే అంతకన్నా గొప్పగా ఇంకెవరూ చేయలేరు. సుహృష్ట అంటే ఏమన్నా గొప్పగా చేస్తున్నారు, ప్రహృష్ట అంటే ఎంత సుహృష్టంగా చేస్తున్నారంటే అంతకన్నా సుహృష్టంగా ఇంకెవరు ఏం చేయలేరు. అట్లా ప్రహృష్ట చిత్తాన్ని చదవాలి సార్. ప్రహృష్ట అనేది ఎక్కువ ఉదాత్తమైన మీనింగ్. ఓకే సార్. పూర్వం అలాగే చదివేవాళ్ళం సార్, ఇప్పుడు సుహృష్ట చదువుతుంటే ఎలా చదవాలి? ప్రహృష్ట చిత్త. ప్రహృష్ట అంటే ఇది కృతి, ప్రకృతి. కృతి అంటే చేయటం, ప్రకృతి అంటే ఉదాత్తంగా చేయటం. ఎంత ఉదాత్తం అంటే ఇంకా అంతకన్నా ఉదాత్తంగా ఇంకెవరు, అంటే ఇప్పుడు ప్రకృతిని ఇంకెవరన్నా సృష్టించగలుగుతారో చెప్పండి.
కదా, ఎవరు చేయలేరు, భగవంతుడి తప్ప ఎవరు చేయలేరు. అందుకని ఎవడికి సాధ్యం కానంత గొప్పగా చేసిన కృతి కాబట్టి ప్రకృతి. ప్రకృతి స్తంచ సర్వస్య అనే మాట చెప్పాను ఇవాళ. ప్రకృతి భగవంతుడి యొక్క స్వరూపం. ఎందుకంటే అంత ఉదాత్తంగా చేయటం అనేది ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. అట్లా నిన్ను చేసే అంతటి ఆనందంతో చేస్తూ సుహృష్ట కూడా మీనింగ్ వస్తుంది. కానీ ఇది ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే లోకా సమస్త సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు. లోకా సమస్త అన్నప్పుడు మనకి తెలియకుండానే 14 అనే ఒక భావాన్ని అంతర్లీనంగా మనసులో ఉంటుంది. సుహృష్ట అంటే గొప్పగా చేయటం, ప్రహృష్ట అంటే ఎంత గొప్పగా అంటే అంతకన్నా గొప్పగా ఎవరూ చేయలేరు, అంత గొప్పగా. ధన్యవాదాలు. ఎప్పటి నుంచో డౌట్ సార్, దీనికి రిలేటెడ్ కాదని అడగట్లేదు. సాయిరామ్ గురుగారు, మీరు చెప్పింది నాకు ప్రశాంతి అంటే అనే అక్షరం ఎక్కడ ప్రిఫిక్స్ గా వచ్చినా ఆ పదం యొక్క ఉదాత్తతను ఇంకొంచెం పెంచుతుంది, ఇంకొంచెం కాదు అసలు సూపర్లేటివ్ డిగ్రీ తీసుకెళ్ళిపోతుంది. అవునండి. అలాగే ప్రపత్తి, ప్రకృతి అంటే మనం చేయొచ్చేది, ప్రకృతి అది మనం చేయలేం, అంతే భగవంతుడు. ప్రపంచ మామూలుగా పంచభూతాల యొక్క సంఘటన ఇట్లా ఈ మాదిరిగా ఎవరన్నా సంకలనం చేయగలుగుతారా చెప్పండి? చేయలేమండి, అస్సలు ఇంపాసిబుల్. అది అందుకని ప్రపంచం భగవంతుడు ప్రకృష్టంగా పంచీకరణ చేసింది ప్రపంచం. అంటే అనే అక్షరానికి అంత ఇంపార్టెన్స్ శ్రీడి అవతారంలో కూడా చెప్తారు కదా, ఆయన అనే అక్షరాన్ని ఎందుకు ఉపయోగించారని గీతా శ్లోకంలో అడుగుతారు నాన్నని. అవును, శ్లోకం ఎప్పటికీ దట్ శ్లోక ఆ శబ్దాలన్నీ చాలా శక్తివంతమైనవమ్మా. యాక్చువల్లీ ఇందులో అంటే మన భాష, అందుకని దీన్ని సమ్యకృతి సంస్కృతి. సంస్కృతి అంటేనే అది, అంటే ఎంత సంపుష్టమైందంటే అంతకన్నా గొప్పగా చేయలేమన్నంతది. అదే భారతీయతలో మాత్రమే ఉన్నది, మిగతా ఎక్కడ మనకు కనపడదు ఇది. మా దగ్గర ఇక్కడ నేను ఇందాకన్నా రాత్రిని పగలపూటగా ఎక్స్పీరియన్స్ లైక్ దట్ అని. ఇక్కడ ఇలా దీపావళి రోజు పగలపూటే రాత్రి అనుకుంటారు సార్ మా దగ్గర. లేదు, బహుశా మీ సౌండ్లు వినపడుతూనే ఉంటాయి. ఇక్కడ పగలనే రాత్రి అనుకుంటారు సార్. కంక్లూడ్ ఫెస్టివల్ కదా, జనాలు అందరూ కూడా. కోటేశ్వర గారు ముగించండి. సాయిరామ్ సార్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య ఆశీస్సులతో ఈరోజు మన ఆధ్యాత్మిక ప్రవక్త, రుద్ర ప్రవచనకర్త అయినటువంటి శ్రీమాన్ డాక్టర్ డిఎస్ శాస్త్రి గారి చేత అవతార ప్రకటనోత్సవము, దీపావళి ఆధ్యాత్మికత, రుద్ర ప్రశ్న అనేటువంటి దాని మీద సమాహార ఉపన్యాసం చాలా అద్భుతంగా సాగింది. ఇంకా వాస్తవంగా ఇది పూర్తయినట్లేదు, ఇంకా గురువు గారు ఎపిసోడ్ నెంబర్ 1 చూస్తుంటే అంటే వారి మాటల్లో కూడా కంక్లూజన్ కనబడాలి. సార్ మాట్లాడితే కొన్ని గంటలు మాట్లాడతారు, కానీ సరే దేనికైనా సమయం ఉండాలి కదా. అంటే వీలున్నంత తొందరగా కంక్లూడ్ చేసామంతే. అందుకనే దాన్ని ఒక్కొక్క దాన్ని విడిగా ఆలోచించుకుంటే ఒక్కొక్క సత్సంగం కింద ప్లాన్ చేసుకోవచ్చు, ఒక్కొక్క థాట్ని. అదే మొదట్లో నేను చెప్పిన మాట. ప్రతి ప్రవచనంలో కూడా భరతవాక్యంగా ఆయన మాటలు భరతవాక్యంగా వినపడుతుంటాయి. అంటే ఈ రోజుకి ఇంతవరకు మనకు పరిపూర్ణం అయింది అని అన్నట్టుగా అలాంటి భరతవాక్యం ఇవాళ వినపడలేదు మన గురువు గారి నుంచి. అంటే సందేశం అన్నమాట. మరి దీని సంబంధంగా విశేషాలు మన యొక్క సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి మరికొన్ని సందర్భాల్లో మనం కొన్ని ధారావాహికంగా ఈ విషయాలు వినడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దానికి మన స్వామి యొక్క దివ్యాశీస్సులు, మన అధినేత దంపతుల యొక్క శుభకామనలు, మనందరి యొక్క ఆత్మీయ ఆకాంక్షలు మన గురువు గారికి మంచి పుష్టిని తుష్టినిచ్చి అవన్నీ కూడా మనం వినటానికి తగినటువంటి అవకాశం కల్పిస్తుండడానికి స్వామిని ప్రార్థిస్తూ ఈరోజు వారికి మనందరి తరఫున, మన అధినేత దంపతుల తరఫున హృదయపూర్వకమైనటువంటి దీపావళి శుభాకాంక్షలతో హృత్పూర్వక నమస్సుమాంజలు సమర్పిస్తూ ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. సాయిరాం సార్ శాస్త్రి గారు. అందరికీ నమస్కారం. ఏదో ఫోన్ వచ్చింది.